నేటికి సమయంలో మనం శిష్యత్వం యొక్క సబ్జెక్ట్ గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. శిష్యత్వం యొక్క సబ్జెక్ట్. దేవుని యొక్క నమ్ముకున్న వాడికి మూలాధారం ఏంటంటే శిష్యత్వం. ఇక శిష్యత్వంలో అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి 34వ లక్షణాన్ని మనం చాలా వారాల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఈ 34వ లక్షణం ఏంటంటే పరిశుద్ధమును దేవునికి అనుకూల యాగముగా శరీరములను సమర్పించుకొని యుక్తమైన సేవ చేయువారు ఆయన యొక్క శిష్యులు. ఏంటండి? శరీరాన్ని దేవునికి సమర్పణ చేయకుండా నువ్వు ఎంత సేవ చేసినా ఆ సేవ దేవునికి యుక్తమైనది కాదు. దేవునికి యుక్తమైన సేవ ఏంటో తెలుసా? నువ్వు దేవుని కోసం ఏది చేస్తున్నా దేవునికి మనం ఏం చేయాలి? సమర్పించుకోవాలి. మన శరీరాల్ని సమర్పించుకోవాలి. మన శరీరాలు మన ఆధీనంలో ఉండకూడదు, దేవునికి ఆధీనంలో ఉండాలి. అలాంటి సేవ చేయువారు ఎవరో తెలుసా అండి? శిష్యులు. దీంట్లో మన యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాం అంటే శరీర కార్యాలు మనకి జీవితాల్లో లేకుండా జాగ్రత్త పడటం. ఏంటండి? ఒకప్పుడు శరీర సంబంధులుగా ఉన్నాం యేసు ప్రభు నమ్ముకొనక ముందు. దేవుడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆయన మనం అంగీకరించి ఆయన నమ్మి బాప్తిసం తీసుకున్నామో దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆత్మ సంబంధులుగా ఆయన మనల్ని మార్చాడు. ఆత్మ సంబంధంలో ఉండవలసింది ఆత్మఫలం. దేవుని దగ్గర రాకముందు శరీర కార్యాలు మనలో ఉన్నాయి. ఆ శరీర కార్యాలు ఏంటో స్పష్టంగా 15 యొక్క కార్యాలను బట్టి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఆయన లిస్ట్ ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక మీరు బైబిల్ తీయట్లేదు, మీకు తెలుసు. 5వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల వరకు కూడా ఒక లిస్ట్ ఉంటుంది దీంట్లో. ఇక లిస్టులో ఏంటి? 15 శరీర కార్యాలు ఉంటాయి. ఇట్టి వాటిని చేయువారు అంటే ఏంటి? ఆ లిస్టు పైన ఉన్న వాటిని చేయువారు దేవునికి రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ శరీర కార్యంలో ఏదైనా ఒకటి నువ్వు అనుకోవచ్చు చిన్నదే కదా అని. అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తే ఏమవుద్ది అనుకోవచ్చు. ఇది నీకు అంత పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ బైబిల్ నువ్వు నమ్మాలి. బైబిల్ చెప్పింది నువ్వు వినాలంతే. బైబిల్ చెబుతుంది, ఏమని చెబుతుంది? ఈ 15 కార్యాలు మీలో ఉన్నట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోరరు. అంటే మీరు చేసే ప్రతిదీ కూడా వ్యర్థం. మీరు కావచ్చు నేను గొప్పగా సేవ చేస్తున్నాను, గొప్పగా నేను ప్రార్థన చేస్తున్నాను, గొప్పగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను, సంఘముల యొక్క ప్రతి సహవాసానికి వస్తున్నాను, నా చేతనంత ఎక్కువగా దేవుని కోసం నేను శాయశక్తిలో శ్రమిస్తున్నాను. గుడ్ గుడ్ గుడ్. కానీ దేవుడు ఫస్ట్ చూసేదేంటి? యుక్తమైన సేవ. ఆయనకు యాక్సెప్టబుల్గా మనం చేసేది ప్రతిదీ ఉండాలి. మనం చేసేది దేవునికి యాక్సెప్టబుల్గా ఉండాలంటే దేవుని యొక్క పద్ధతిలో అది జరగాలి. దేవుని యొక్క పద్ధతులు ఎప్పుడు చేస్తాం? ఆత్మ ఫలం మనలో ఉన్నప్పుడు దైవ పద్ధతిలో ఆ పని చేస్తాం. శరీర కార్యాలు మనలో ఉండి దేవుని యొక్క పని చేయాలనుకుంటే దేవుడు అంటున్నాడు ఆ యొక్క సేవ నాకు యుక్తమైనది కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆలోచించేద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి కొంచెం టైం స్పెండ్ చేద్దాం. మనల్ని మన గురించి ఆలోచించేద్దాం. మన యొక్క పరిస్థితి గురించి ఆలోచించేద్దాం. అనేకమైన వాటి గురించి ఆలోచించేదానికి నీ సమయం ఉంది. పనికి మాలిన వాటి గురించి ఆలోచించేదానికి నీ సమయం ఉంది. పనికి వచ్చే దాని గురించి ఆలోచించేదానికి మనకు సమయం లేదు. కాబట్టి అందుకని దేవుని వాక్యం చెప్పి దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు.
అంటే ఏంటి? నీ మదిలో దేవుని యొక్క వాక్యం తిరుగుతూ ఉండాలి. శిష్యుల యొక్క లక్షణం ఏంటో తెలుసా? లోకస్తుల యొక్క లక్షణం ఏంటి? లోకములో ఉన్న అనేకమైన వ్యవహారాలు తిరుగుతూ ఉంటాయి, లోకంలోనికి అనేకమైన సమస్యలు తిరుగుతూ ఉంటాయి, లోకంలోనికి అనేకమైన పరిస్థితులు నీకు తలలో తిరుగుతూ ఉంటాయి. కానీ శిష్యులైన మనలో తిరగవలసిందేంటి? దేవుని యొక్క వాక్యం తిరగాలి, దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వంట పట్టించుకోవాలి, దేవుని యొక్క వాక్యం చేత ఆత్మీయముగా పుష్టిగా మనం ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనకున్న ఒకే ఒక గోల్, నేను అనేక సార్లు చెబుతున్నా, పరలోక రాజ్యములో మనం ఉండాలి. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఈ లోకములో అనేక మంది నన్ను గొప్ప భక్తుడిగా అనుకుంటాం కాదు నాకు కావాల్సింది. నేను చేస్తున్న పరిచర్య చాలా బాగా చేస్తున్నారండి అని వాళ్ళు కాదు శభాష్ అని చెప్పడం. నాకున్న ఒకే ఒక గురి, నాకున్న ఒకే ఒక కోరిక, మనందరికీ ఉండవలసిన అదే ఏడో తెలుసా? నాయన నీ రాజ్యంలో మేము ఉండాలి. దట్స్ ఇట్. అలాగా ఆయన రాజ్యములో ఉండాలంటే అంత సులువు కాదో. చాలామంది అనుకుంటారు నేను బాప్తిసం తీసుకున్నా వెళ్ళిపోతాను, నేను బైబిల్లో లేదు అలాగా. ఒకవేళ నువ్వు అలాగా అర్థం చేసుకున్నట్లయితే బైబిల్ ఇక లోతు నువ్వు అర్థం చేసుకోలా. అనేక సార్లు చెబుతాను నేను, కనీసం నెలకొకసారి అని చెబుతాను నేను ఈ మాట. ప్రభువా ప్రభుని పిలిచివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడో. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఏంటి? ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన యొక్క మార్గంలో నడవాలి. లోక మార్గంలో నడిచేవారికి నీకు ఒక తేడా ఉండాలి, నీలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. ఆ యొక్క లక్షణాలు బైబిల్కి అది సంబంధిత లక్షణాలుగా ఉండాలి, లోక సంబంధిత లక్షణాలు కాదు. ఇంతవరకు కూడా 9 శరీర కార్యాల గురించి ఆలోచన చేస్తాం. మొదటిది జారత్వం, రెండోది అపవిత్రత, మూడవది కాముకత్వం, నాలుగోది విగ్రహారాధన, ఐదోది అభిచారము, ఆరోది ద్వేషములు, ఏడోది కలహము, 8 మత్సరం, 9 లాస్ట్ వీక్ ఏం చూసాం? క్రోధములు. ఈరోజు 10వ శరీర కార్యం ఏంటంటే కక్షలు. ఏంటి? కక్షలు. ఈ యొక్క కక్షలు అంటే ఏంటి? ఈ యొక్క కక్షలు గురించి బైబిల్లో అనేక రకాలుగా వాడబడింది. ఇది మొట్టమొదటిది, అపకారమును మనసులో ఉంచుకుంటే అది కక్షకు దారితీస్తుంది. ఏంటి? అపకారమును మనసులో ఉంచుకొని, అపకారమును నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు అది కక్షలకు ఏం చేస్తుంది? దారితీస్తుంది. చూస్తున్నాం కదా ఈ లోకంలో. రెండవది పగ తీర్చుకోవటం అనేది ఏంటంటే కక్షే. మనం అనుకుంటాం, చిన్నప్పుడు విన్నాం, నాగుపాము పగ పడుతుంది అంటాం. అందుకనే ఒక కవి ఈ రకంగా రాశాడు, పాముకు కూరల్లో మాత్రమే విషం ఉంటుంది, ఈ మానవుడికి మాత్రం నిలువెల్లా విషం. ఏంటి? పాముకు మాత్రం కూరల్లో విషం, కానీ మానవునికి నిలువెల్లా. ఇది ఎంత నిజమే అండి? పగ తీర్చుకోవటం. మూడవది
ప్రతీకారం పంతాలు. ఏంటి ప్రతీకారం? ఏదో జరిగింది, దానికి రివెంజ్ నేను తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి, అంతే. దానికోసం ఏంటంటే పంతాలు. ఏమైనా పర్లా, నా పంతాన్ని నేను వదలను. నేను పట్టుకున్న కోడికి 3 కాళ్ళు, దట్స్ ఇట్. ఎవరు చెప్పినా నేను నిన్ను పంతం. ఇవన్నీ లోకస్తుల్లో ఉన్నాయి. కానీ విచారకరం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న సంఘంలో కూడా ఇవి ఉన్నాయి. బైబిల్లో ఉంది, అది నేను చూపిస్తాను మీకు. నేను 4వది ఏంటో తెలుసా? కక్షలు దేనికి దారి తీస్తాయంటే, అసలు కక్షలు అంటే ఏంటంటే తగిన శాస్తి చేయాలనుకుంటాం. ఏంటి? తగిన శాస్తి వాడికి జరగాలి, వాళ్ళకి జరగాలి. ఎందుకు? వాళ్ళు నాకు అపకారం చేశారు, వాళ్ళు నన్ను దెబ్బ కొట్టారు, నేనేం చేయాలి? మళ్ళా దెబ్బ కొట్టాలి. తగిన శాస్తి నేను చేసే వరకు కూడా నా ప్రాణం ఏంటి కాముగా ఉండదు. అది కక్షలకు దారి తీసేది. 5వది బదులుకు బదులు ఇవ్వాలని అనుకోవటం. ఏంటి? బదులుకు బదులు ఇవ్వటం. కన్నుకు కన్ను, పంటికి పన్ను. పట్టింపులు. నేను వదలను, ఎవరు చెప్పినా విన్నో. పట్టింపులు. ఇవన్నీ కూడా దేనికి దారి తీస్తాయి తెలుసా? కక్షలకు దారి తీస్తాయి. అది లేకుండా ఉండాలంటే ఇవి మనకి జీవితాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఈ అపకారం అనేది నీ మనసులో ఉంటే, ఇవన్నీ కూడా నీకు జీవితంలో, నీకు హృదయాల్లో కలిగినట్లయితే అది కక్షలకు దారి తీస్తుంది. ఆరోది కీడుకు ప్రతి కీడు చేసేదానికి తీరని ప్రయత్నాలు చేయటం. ఏంటి? కీడుకు ప్రతి కీడు చేసేదానికి నార్మల్ ప్రయత్నాలు కాదు, తీరని నా ఎఫర్ట్ అంతా దానికి పెడతా. నేను బతికేది ఎందుకు? దానికోసమే నా ఫుల్ ఎఫర్ట్. ఎందుకు? నాకు అపకారం కలిగింది అనే ఒక యాటిట్యూడ్తో నువ్వు ఉన్నట్టయితే నీకు కక్షలు నీకు జీవితంలో నువ్వు అనుమతిస్తున్నావు. ఇంకా చాలా ఉంది, ఇంకోటి చెప్తాను నేను. సాధింపు చర్యలు చేయటం. ఏంటండి? సాధిస్తాం. ఇది ఎక్కువగా అత్త కోడల మధ్యలో జరుగుద్ది అనుకుంటాం మనం. అత్త ఏం చేస్తుంది? కోడల్ని సాధిస్తుంది. అది ఒకప్పుడు మాట, ఇప్పుడు ఒకరినొకరు సాధించుకుంటున్నారు. అత్త కోడలు తక్కువైపోయింది. ఇప్పుడు ఒకరినొకరు సహోదరులుగా ఉన్నాం. ఏం చేస్తాం? సాధింపు. లేవండి ఇవన్నీ ఆలోచించేద్దాం, నిజంగా ఆలోచించేద్దాం. ఆ కక్ష సాధింపు ఎప్పుడవుతుందని చెప్పి ఎదురు చూడటం. యేసు ప్రభువుకి 2వ రాకడకు ఎదురు చూడవలసిన సంఘం దేనికోసం ఎదురు చూస్తుందంట? వాళ్ళ విషయంలో నా కక్ష సాధింపు చర్యను ఎప్పుడు చెయ్యాలని ఆతృతముగా ఎదురు చూసే మనస్తత్వం. ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయి అంటో తెలుసా? కక్షలకు అది దారితీస్తుంది. ఇంగ్లీష్లో ఇక కక్షలకు ఒక అద్భుతమైన ట్రాన్స్లేషన్లో, ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఉపయోగించిన మాట ఏంటంటే సెల్ఫిష్ అంబిషన్స్ అని వాడబడింది. ఏంటి? సెల్ఫిష్ అంబిషన్స్ అంటే ఏంటి? దాని అర్థం స్వార్థము యొక్క ఆశయాలు నెరవేర్చుకునేదానికి ఒకరి జీవితంలో, ఒకరితో, ఒక కుటుంబంతో కక్ష రాజకీయాలు చేయటమే ఇది.
దేవుని యొక్క శిష్యులుగా ఉన్న మనం, దేవుని యొక్క పిల్లలుగా ఇక లోకములో ఉన్న మనం, ఇక లోకముల యొక్క వ్యక్తుల వలె మనము కక్షలు మనక జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంచుకోకూడదు. ఉన్నాయా? నువ్వు నరకానికి దగ్గరగా నువ్వు వెళ్తున్నావు. సింపుల్. కోరి కోరి నరకాన్ని ఏం చేసుకుంటున్నావు? నువ్వు ఏరి కోరి తెచ్చుకుంటున్నావు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3. కక్ష చేతనైనను చేతగాను ఏమియూ చేయక వినయమైన మనస్సు కలవారై ఒకనినొకడు తనకంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుచు మీలో ప్రతివాడును సొంత కార్యములు కాక ఇతరుల కార్యాలు కూడా చూడవలేను. ఏంటండి బైబిల్ చెప్పేది? ఏంటండి? ఒకనికంటే ఒకడు యోగ్యుడుగా ఎంచుకో. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఒకడు ఏం తప్పు చేస్తాడా గుంట నక్కల్లా కాచుకొని కూర్చునే మనస్తత్వాలు మనయి. బైబిల్ ఏం చెబుతుంది? ఒకనినొకడు యోగ్యుడిగా మీరు ఎంచుకోండి. కానీ ఈ కక్షలు దేనికి మనం నడిపిస్తాయో తెలుసా? తప్పులు వెదికే మనస్తత్వానికి అది మనకేం చేస్తుంది? తప్పులు వెదికే వారి లోకములో ఎవరైనా ఉన్నారంటే తప్పు చేయని దేవుడు మాత్రమే. ఆయన ఒక్కడు మాత్రమే ఏలెత్తి మనల్ని చూపించేదానికి అర్హుడు. ఈ లోకంలో ఏ ఒక్కడికి కూడా వేలెత్తి చూపించి తప్పు చేస్తున్నాం అనే దానికి అర్హత, అధికారం లేదు. లేని దానికోసం ఎందుకు చేయాలి మనం? దేవుడేం చెబుతున్నాడు? మీలో కక్షలు వద్దు. ఎందుకు మీలో కక్షలు ఉన్నాయి? ఒకనికంటే ఒకడు యోగ్యుడిగా మీరు ఎంచుకోవటం లేదు. నాకంటే ఒకడు తక్కువగాడిగానే నేను ఎంచుకుంటాను. నేను ఏది చేసినా సరే, మిగతా వాళ్ళు ఏది చేసినా తప్పు. ఇదేంటి? తప్పులు వెదికే మనస్తత్వం. ఎవరు పర్ఫెక్ట్ అండి ఈ లోకంలో? ఎవరు పర్ఫెక్ట్ అండి? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఏ కొలతతో నువ్వు కొలుస్తావో ఆ కొలతతో నేను కొలుస్తా. ఏంటి దాని అర్థం? ఇతరుల్లో ఎప్పుడూ కూడా నువ్వు తప్పులు వెదికే మనస్తత్వం నీలో ఉన్నట్లయితే ఆ వ్యక్తుల మధ్య ఐక్యత ఉండదు. ఆ యొక్క వ్యక్తుల మధ్య ఏమవుతుంది? ద్వేషం ఉంటుంది. ఆ యొక్క వ్యక్తుల మధ్య కక్షలు పెరుగుతాయి. ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటారు. ఇవి లోకంలో జరుగుతున్న తంతు. కానీ క్రైస్తవ సంఘంలో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈనాడు జరగటం విచారం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తప్పులు వెదికే మనస్తత్వం మనం ఉండొద్దండి. ప్రేమ అన్నిటినీ ఏంటి? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? నిజంగానూ దేవుని యొక్క ప్రేమ కలిగినట్లయితే ఎదుటివాడి యొక్క తప్పులను వెదకవు, ఎదుటివాడి యొక్క ఒప్పులు వెతుకుతావు. మనకేంటి? ఆ దేవుని యొక్క ప్రేమ లేదే. లోకస్తులు చేసేదే మనం కూడా చేస్తున్నాం. కానీ వాళ్ళకంటే ఇంకా మన యొక్క స్థితి దిగజారిపోయింది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క లక్షణాలు తెలిసిన మనం కూడా వారికంటే దారుణంగా మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తిస్తున్నాం. ఇది నిజమా కాదండి? ఆలోచించేద్దాం, థింక్ చేద్దాం. ఏది ఆలోచించాలో అది ఆలోచన చేద్దాం.
ఇది నీ జీవితానికి పనికొచ్చేది, దీన్ని ఆలోచించే. పనికి మాలిన అనేకమైన వాటి కోసం ఎందుకు ఆలోచన చేసి నీ సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకుంటావు చెప్పు? నీ సమయాన్ని ఎందుకు నష్టపరుచుకుంటావు చెప్పు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:18. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:18. 11:18 చదవండి ఎవరైనా. మీరు సంగమునందు కూడి ఉండగా ఏంటంటే ఎవరి దగ్గర ఉన్నాయి అంటే, లోకములో కక్షలు ఉండటం సహజం. కారణం ఏంటి? దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో లేదు. కానీ సంఘములో మీరు కూడి ఉండగా ఏమున్నాయంట? మీలో కక్షలు కలవని ఓ కొరింథీ సంఘమా. కన్నీళ్లతో కొరింథీ సంఘాన్ని కన్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు. కన్నీళ్లతో, ప్రార్థనతో, సువార్తతో దేవుని ద్వారా సంపాదించుకున్నాడు. తర్వాత దేవుడిచ్చిన ఆ యొక్క సంఘం ఎలాగుందని చెప్పి వచ్చినప్పుడు ఆ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఈ మాట చెబుతున్నాడు. నేను అలా అనుకోలేదు. అలాగా ఒకప్పుడు మీలో కక్షలు ఉన్నాయి, కానీ మీరు దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగారు కాబట్టి అని చెప్పి ఇంకొకసారి ఆ కొరింథీ సంఘానికి ఆ ప్రేమ గురించి అద్భుతమైన మాటలు చెబుతాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి 13వ అధ్యాయం. కాబట్టి ఏముంది? 11:18 ఇంకొకసారి చదవండి ఎవరైనా. మీరు సంఘమునందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని నేను వించున్నా. ఇది నిజం, కంపల్సరీ. నాకు తెలిసిన నిజం ఇదే. ఇంకో వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10 కూడా చదవండి. 1 Corinthians chapter 1 verse 10. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఎవరు తెలుసా? ఏక దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళు. మీలో అంటే ఎవరిలో? సంఘములో. సంఘం అంటే ఎవరు? మనలో ఏముండాలి? కక్షలు ఉండకూడదు. ఏక మనసు ఉంటే కక్షలు రావు. ఎందుకు కక్షలు వస్తున్నాయి? మనసులో ఏకీభించలా. సంఘానికి వస్తున్నాం, మనసులో ఏకీభించట్లా. అందుకని ఏమవుతుంది? కక్షలు ఏమవుతున్నాయి? జనరేట్ అవుతున్నాయి. కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితే ప్రస్తుత సంఘాల్లో కూడా ఉంటుంది, ప్రస్తుత కుటుంబాల్లో కూడా ఉంటుంది, క్రైస్తవ విశ్వాసంలో కూడా ఉంటుంది. నీ లైఫ్ కన్స్ట్రక్షన్కి దేవుడిస్తున్న ఇన్స్ట్రక్షన్ పాటించు. 2 రిథమిక్ వర్డ్స్ వాడాను నేను ఇక్కడ. నీ లైఫ్ కన్స్ట్రక్షన్కి దేవునికి ఇన్స్ట్రక్షన్ విను. వినకపోతే ఏమవుద్ది? నీ లైఫ్ డిస్ట్రక్షన్. కట్టేవాడు దేవుడు. నిన్ను నన్ను కట్టేది, నీ కుటుంబాలను కట్టేది, మన కుటుంబాలను కట్టేది, మన సంఘాలని కట్టేది అంటే దేవునికి ఇన్స్ట్రక్షన్, నాట్ ఎ హ్యూమన్ ఇన్స్ట్రక్షన్. హ్యూమన్ ఇన్స్ట్రక్షన్ హ్యూమన్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. గాడ్స్ ఇన్స్ట్రక్షన్ చర్చ్లో ఉండాలి. ఆ దేవునికి ఇన్స్ట్రక్షన్ని నువ్వు పాటిస్తే నువ్వేం చేస్తావు? పడిపోకుండా దేవుల్లో మనం స్థిరంగా మనం ఉండగలుగుతాం. నిన్ను నన్ను పడగొట్టేదానికి సాతానుడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎలాగ పడేయాలి, ఏ అసూయ పెట్టాలి, ఏ ద్వేషం పెట్టాలి, ఏ పగ పెట్టాలి, ఏ మనస్పర్ధలు పెట్టాలి, ఏ అపరిశుద్ధత పెట్టాలి,
వాడి పనదే. నిన్ను నన్ను దేవునిలో ఉండకుండా దేవునికి దూరముగా చేయాలి. ఎందుకంటే వాడు దేవుడి దూరంగా ఉన్నాడు. నిన్ను దేవునికి దగ్గరగా వాడు ఉండనివ్వడు. ఉండాలనుకున్న ఈ విషయంలో నువ్వు జాగ్రత్త వహించకపోతే వాడు ఏం చేస్తాడంటే తన వశంలోనికి నేను తెచ్చుకుంటాడు. వాడు మోసం చేసేవాడు. ఎవడు? సాతానుడు. మోసం, ఆది నుండి మోసం, అబద్ధానికి జనకుడు, ప్రతి చెడ్డదానికి కారకుడు. ఎవరండి? అపవాది అయిన సాతాను. కాబట్టి మన జీవితాల్లో, మన లైఫ్ కన్స్ట్రక్షన్కి, మన ఫ్యామిలీస్ కన్స్ట్రక్షన్కి, మన చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఓన్లీ వన్ థింగ్, గాడ్స్ ఇన్స్ట్రక్షన్, నాట్ ఎనీబడీస్ ఇన్స్ట్రక్షన్. కారణం ఏంటంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం. సంఘం పైన ఏ వ్యక్తికి హక్కులు లేవు. దేవునికి మాత్రమే, యేసయ్యకి మాత్రమే సర్వ హక్కులు. సంఘం ఎవరి మాట వినాలి? దేవుని మాట మాత్రమే వినాలి. ఒక ఆదివారం మాత్రం దేవుని యొక్క మాటలు, మిగతా రోజులు మిగతా మాటలు. లాభం లేదు. వాడి వశంలో పడిపోయేదానికి వాడు ఉచ్చేస్తున్నాడు నీ పైన. నువ్వు తెలుసుకోవట్లేదు. అది కపటోపాయముతో నిన్ను దేవుని యొక్క మార్గం నుంచి తప్పించి నిన్ను విశ్వాస భ్రష్టునిగా చేసి, నీతిమంతుడిగా లోకంలో ఉంటున్న నువ్వు దేవుని కోసం అనీతిమంతుడిగా చేసేదానికి వాడు నీ పైన అనేకమైన చేయరాని ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. అందుకనే బైబిల్ చెబుతుంది అపవాదికి ఏంటి? చొట్టెమత్తు. అపవాదిని ఎదిరించుడే. అపవాది క్రియలలో కలిసిపోకు. అసలు క్రైస్తవ జీవిత పరమార్థం ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవిత పరమార్థం దీన్ని గ్రహించాలి మనం. ఫౌండేషన్ సరిగా ఉండాలి. ఫౌండేషన్ సరిగా లేకపోతే విశ్వాస జీవితం గ్రేట్గా ఉండదు. అసలు క్రైస్తవ జీవిత పరమార్థం ఏంటి? క్రీస్తు కోసం జీవించడం. దట్స్ ఇట్. ఏంటంటే ఒకప్పుడు లోకం కోసం జీవించావు. యేసయ్య తన యొక్క ప్రాణం ఇచ్చి రక్తం కార్చి కలువరి శిలువ యాగం ద్వారా నిన్నేం చేశాడు? రక్షించాడు. ఆ రక్షించిన క్రీస్తు కోసం జీవించడమే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. ఆ రకంగా జీవించాలంటే నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఇక లోకములో ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు కోసం నువ్వు జీవించగలవు. క్రీస్తు శిష్యుడుగా ఈ శిష్యత్వపు లక్షణాలు నీలో లేకుండా ఉన్నట్లయితే క్రీస్తు కోసం నువ్వు జీవించట్లేదు. నీ భక్తితో నువ్వు సమర్థించుకోవచ్చు, ఇతరులు కూడా గొప్పగా చెప్పచ్చు. ఇతరులు కాదు నిన్ను నన్ను పరలోకానికి నడిపించేది. పాస్టర్ కాదు నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్లేది. ఎవరు తీసుకెళ్లేది? యేసయ్య. యేసయ్య. క్రీస్తు కోసం జీవించేటప్పుడు ఆ యొక్క క్రైస్తవ జీవిత పోరాటంలో అనేకమైన శ్రమలు వస్తాయి. ఏంటి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. వస్తాయి లేదా? ఒకవేళ ఎవరైనా యేసుప్రభుని నమ్ముకోండి, ఏ కష్టం రాదంటే అది అబద్ధ బోధ. బైబిల్ ఎక్కడలేదు. ఉందా ఎక్కడ చూపిస్తారా? బైబిల్ చెబుతుంది నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడిని ఎవరు? రక్షణ పొందినోడే. కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నించి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పిస్తాడు.
గాఢాంధకారపు పరిస్థితి మనకు రాదని కాదు, జబ్బులు రాదని లేదు, క్యాన్సర్ రాదని లేదు, నష్టాలు రావు, నష్టాలు కలగడం లేదు. అలాంటి నష్టాలు కలిగినప్పుడు ఈ లోకం వాడు ఏంటంటే కృంగిపోతాడు. ఆ కష్టాలు కలిగినప్పుడు లోకంలోని వాడు ఏడుస్తాడు. ఏదైనా కోల్పోయినప్పుడు సర్వం కోల్పోయినని చెప్పి లోకం వాడు ఏం చేస్తాడంటే నిరాశ నిస్పృహలతో ఉంటాడు. వాడికి తెలిసింది అదే. కానీ మనకు తెలిసిందేంటి? నిత్య జీవం అనుకున్నది, ఎటర్నల్ లైఫ్, శాశ్వతమైన ఆనందం. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, అందుకనే ప్రభువునందు ఆనందించుడే. క్రీస్తు కోసం నువ్వు జీవించేటప్పుడు అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక భయంకరమైన పరిస్థితులు వస్తాయి లోకరీతిగా. కానీ ఆ యొక్క కష్టాల్లోనే, ఆ శ్రమల్లోనే మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. కారణం ఏంటి? మన యొక్క జీవితాల్లో మనం నమ్ముకున్న దేవుడు ఆయన మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇక లోకములో నేను ఉండేది ఎంతకాలం? చాలా తక్కువ కాలం, చిన్న జీవితం, కొద్దిపాటి జీవితం. ఓకే, నేను సహించుకుంటా. అంతం వరకు సహించుకున్నవాడు ఎవడో రక్షింపబడును. శోధన సహించువాడు ధన్యుడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారు ఏంటి? హింస పొందుదురు. బైబిల్కి వచ్చిన వాళ్ళు ఏంటండి? క్రీస్తు కోసం జీవించేటప్పుడు నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఆ పరిస్థితులు ఏం చేయాలి? ఆ శ్రమల యందు మనం ఏం చేయాలి? అతిశయించాలి. ఆ శ్రమల యందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. కారణం ఏంటంటే మన చూపు ఈ భూలోకములోని యొక్క జీవితం పైన కాదు, మన యొక్క చూపు దేనిపైన? దేవుని యొక్క రాజ్యం పైన. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవనుకో, ఇది నువ్వు వంట పట్టించుకున్నావు అనుకో. యోబు దీన్ని వంట పట్టించుకున్నాడు. అందుకని పోనే వచ్చే టైంలో వస్తాయి. మనకేంటి? పోయింది 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 పోయింది. నువ్వు కూడా పోతావు, అలా అనుకునే పోతావు. మన జీవితంలోని మొండితనం, పంతాలు, పట్టింపులు దేనికి దారి తీస్తుంది? కక్షలకు దారి తీస్తుంది. 10వ శరీర కార్యం ఏంటి? కక్షలు. అది ఉంటే ఏమవుద్ది? దేవుని రాజ్యంలో ఉండవు, సింపుల్గా నరకంలో ఉంటావు. అందుకని ఏం చేద్దాం? కక్షలు మనకి జీవితాల్లో లేకుండా ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుంటూ, ఒకరు చేసిన పనిని ఇంకొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు గనులుగా ఎంచుకుంటూ మన యొక్క జీవితాల్లో ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనలో కక్షలు ఉండాలి. ఏకభావం, ఏక మనసు. ఏ విషయంలో? దేవునికి విషయంలో. కాబట్టి మనకు జీవితంలోని కొన్ని పరిస్థితుల్లో మొండిగా ప్రవర్తిస్తాం మనం. దేవుడు చెప్పిన వినం, నేను చేసేది చేస్తా. దాని ఫలితం ఏంటి? పంతాలు, పట్టింపులకి వెళ్తావు. దాని ఫలితం ఏంటి? కక్షలకు దారి తీస్తుంది. దాని ఫలితం ఏంటి? దేవునికి రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. చిన్న కక్ష, చిన్నది ఆ పెద్ద పరలోకాన్నే ఏం చేస్తుంది? నీ దగ్గర దొరకకుండా చేస్తుంది.
లేనిపోని సమస్యలు ఉచితంగా నీకు తీసుకొస్తాయి. నా మాటలు గమనించండి. ఉచితం, ఫ్రీ. ఏంటి? ఫ్రీ. నువ్వేం చేయకల్లా, పంతాలు పట్టింపులుండు, దట్స్ ఇట్. ఉచితముగా లేనిపోని సమస్యలు ఉచితముగా అవి తీసుకొస్తాయి. మన గృహాల్లో వాటిని ఉంచుకుంటాం. దాని ద్వారా మనశ్శాంతి, నెమ్మది కోల్పోతాం. సంతోషం, సమాధానం మనం కోల్పోతాం. ఇది నిజం కదండి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు చెప్తాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. ఇక్కడేంటి? ఒక గ్రూప్, 2 గ్రూపులు ఉన్నాయి. ఒకరేంటి? అసూయ చేత, కలహ బుద్ధి చేత. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవునికి సువార్తను ప్రకటిస్తున్నారంటండి, దేవుని పనే. కానీ దేంతో చేస్తున్నారు? అసూయ చేతను, కక్ష బుద్ధి చేతను, కలహ బుద్ధి చేతను వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి సువార్తను ప్రకటిస్తున్నారు. ఓకే, ఇంకొందరు తర్వాత మరికొందరు మంచి బుద్ధి చేత క్రీస్తుని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. నీకు 2 గుంపులు ఉన్నాయి. ఒకరేంటి? కలహము చేత, కక్ష చేత, అసూయ చేత. వాళ్ళు చేసే దేవుని పనే, వాళ్ళు ప్రకటించే దేవునికి సువార్త. రెండో గ్రూప్ ఏంటి? మంచి బుద్ధితో చేసేది. తర్వాత చదువమ్మా. వారైతే నా బంధకములో కూడా ఏంటి? వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? కక్ష చేత, అసూయ చేత దేవునికి సువార్త ప్రకటించే గుంపు యొక్క ఉద్దేశం ఏంటి? అపొస్తలుడైన పౌలును శ్రమపరచాలని, దుఃఖపరచాలని, బాధపరచాలని వారు చేసే ప్రయత్నం. దానికి అపొస్తలుడైన పౌలు యొక్క ప్రతిస్పందన ఏంటో తెలుసండి. అందుకే నిజంగా మహోన్నతమైన శిష్యత్వ జీవితం కలిగిందండి అపొస్తలుడైన పౌలు. ఒక గుంపు అసూయ చేత, కక్ష చేత తనల్ని బాధ పెడుతూ, తనని నలగొడుతూ, తాను చేస్తున్న ఇక పనికి అడ్డంకం కలిగిస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు ఈనాటి సేవకుల్లాగా ప్రవర్తించలా, ఈనాటి విశ్వాసుల్లాగా ప్రవర్తించలా. మరి ఆయన ఏం చేశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నిశ చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధం చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. ఏంటండి అపొస్తలుడైన పౌలా, ఏమయ్యా నీకింత సహనం? ఏం సార్, అసూయ మీ పైన పడుతున్నారయ్యా, కక్షలు మీ పైన పడుతున్నారయ్యా. అలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తున్నావు నాయన? వారిని బట్టి నువ్వేం చేస్తున్నావు? ఆనందిస్తున్నావా? ఇంకేమంటున్నాడు ఆయన తర్వాత? ఇక ముందును ఏం చేస్తాను నేను? ఏంటి? వాళ్ళను బట్టి ఇప్పుడు సంతోషిస్తా. వాళ్ళ బ్రతుకు మారుతుందని నాకు తెలుసు, దేవుడు మారుస్తాడు. వాళ్ళు సరైన పద్ధతిలో దేవునికి పని చేయట్లా. అలాగని చెప్పి నేను వాళ్ళతో కక్ష పెట్టుకోను. వాళ్ళని పిలిచి చెడామడా నేను వాయించను. నేనేం చేస్తాను? వాళ్ళ కోసం చేయాల్సింది చేస్తా. దేవుని దగ్గర ఏడుస్తా. నాయన, నీ పనిని నీ జ్ఞానంతో మాత్రమే చేయాలి, నీ పనిని నీ ప్రేమతోనే చేయాలి. అసూయ చేత కాదు, కక్ష చేత కాదు. మీ యొక్క అద్భుతమైన లక్షణాలు కలిగిన, మీకు యుక్తమైన సేవ చేసే ఆత్మఫలం వారిలో ఉండాలి. శరీర కార్యాలు వారిలో ఉండకూడదు. అసూయ అనేది శరీర కార్యం, కక్ష అనేది శరీర కార్యం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి సువార్తను ప్రకటిస్తున్నారు.
కానీ ఒకటి నా సంతోషం, ఏ మిష చేత అయినతే ఏ విధంగానైనా నా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. అదే నాకు కావాలి, అదే నాకు సంతోషం. ఎవరైనా దేవునికి పని చేస్తున్నారు, చేయనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. నేను చేసే రకంగానే చెయ్యాలని రూల్ లేదు. ఏ మిషన్ అయితే ఏంటి, దేవుని యొక్క కార్యక్రమం జరుగుతుంది, దేవుని యొక్క పనులు జరుగుతున్నాయి, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. దానిని బట్టి నేనేం చేస్తాను? సంతోషిస్తాను. నేను అనుకున్నట్టే నాలాగేనే అందరూ చేయాలని అనుకోవట్లా. కారణం ఏంటి? దేవుడు అందరినీ ఒకేలాగా చేయలా. ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఆయన జ్ఞానం ఇచ్చాడు. ఒక్కొక్కరు చేసేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కుటుంబంలో ఒక 5 మంది ఉంటే 5 రకాలుగా ఉంటారు. సంఘంలో ఇంతమంది ఉంటే సంఘంలో ఇంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు. చికెన్ కూర వండండి, మాధవి గారి టేస్ట్ డిఫరెంట్, శాలిని గారి యొక్క టేస్ట్ డిఫరెంట్, చిట్టి టేస్ట్ డిఫరెంట్, పుష్ప టేస్ట్ డిఫరెంట్, ఎస్తర్ టేస్ట్ డిఫరెంట్. మిగతా వాళ్ళు పేర్లు చెప్పట్లేదు, బాధపడద్దే, నా పైన కక్ష పెట్టుకోవద్దు. ఏ చికెనేగా, ఉల్లిపాయలు వేస్తాం, యాలక్కలు వేస్తాం, లవంగా వేస్తాం, మసాలా కొడతాం, టమాటో కూడా వేస్తాం, నీళ్ళు పోతాం. మరి ఎందుకు తేడా? అదే తేడా. ఒక్క కూర 10 మంది వండితేనే ఒకటిగా ఉండదు. అప్పుడు ఎలాగనుకుంటాం? ఎలా జరుగుద్ది? జరగదో. ఆ జరగబోయినప్పుడు ఏమవుతుంది? కోపం వచ్చేది. ఇది సరిగ్గా జరగట్లా, సర్లేదు. దయచేసి అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు. దేవుని యొక్క పని అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం మనకి సమస్యలను పరిష్కరిస్తుంది చూడండి. మనుష్య జ్ఞానం వాడద్దును, దైవ జ్ఞానాన్ని వాడు సమస్యలు పరిష్కరించేదానికి. అపోస్తలుడు పౌలు చెబుతున్నాడు, అసూయ చేత, కక్ష చేత నాకు తొందర పెట్టాలని వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటన. నా బంధకాలను ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. నాకు ఇంకా కన్నీరు ఎక్కువ రప్పిస్తున్నారు. మనమైతే పలగొట్టాలనుకుంటాం. ఆయన ఏమన్నాడు? వాళ్ళు చేసేది దేవుని కోసం, నేను చేసేది కొద్ది దేవుని కోసం. కాబట్టి నేనేం చేయాలండి? ఎవరు దేవుని కోసం ఏదైనా చేస్తున్నా నేను వారిని అభినందించాలి, దానిని బట్టి నేను సంతోషించాలి. ఎప్పుడు అర్థం చేసుకున్నారు ఈ మాటల్ని? బైబిల్ని చదువుదాం, అందుకని బైబిల్ని అర్థం చేసుకుందాం, బైబిల్ని ధ్యానం చేద్దాం. మనం వచ్చేయం. అందుకనే బైబిల్ యొక్క అర్థాలు మనకు తెలియదు, బైబిల్ యొక్క లోతు మనకు తెలియదు. లోకస్తులు ఏ రకంగా ప్రవర్తిస్తామో ఆ రకంగా ప్రవర్తిస్తున్న కారణం ఏంటి? బైబిల్ నీ చేతులు ఉన్న బైబిల్ ఓపెన్ చేయవే నువ్వు. బైబిల్ నీ దగ్గర ఉన్న బైబిల్ చదవే. చదవచ్చిన నీ యొక్క మనసుని బైబిల్ పైన లక్ష్యం పెట్టవే. అందుకని లోకస్తులు వ్యవహరించినట్లు, లోకస్తులు చేస్తున్నట్టు మనం కూడా చేస్తాం. కాబట్టి ఒక భక్తుడు ఈ రకంగా చెప్తాడు, చిన్నది ఈ జీవితం, ఎందుకు నీకంత పంతం? రేపు ఉంటావో లేదో తెలీదు. ఎందుకమ్మా పంతం? ఇప్పుడో ఏదో జరిగింది, ఎందుకు పట్టుకొని ఏం సాధిస్తావు? ఏమన్నా సాధిస్తావా? నీకున్న సమాధానం పోద్ది, నీకున్న సంతోషం పోద్ది, నీతో పాటు ఉన్న వాళ్ళ సమాధానం కూడా పోద్ది. ఇది గ్రహిస్తే, ఏది గ్రహిస్తే? చిన్నది నా జీవితం, ఎందుకు నాకింత పంతం అని గ్రహిస్తే ఎలా ఉంటుంది మన జీవితం? ప్రశాంతంగా బతుకుతాం. ఎంతమంది ప్రశాంతంగా బతకాలని ఉంది? అందరూ చేయిస్తా, నాకు తెలుసు. ప్రశాంతంగా బతకాలంటే ఎందుకు ఈ పంతం,
నా జీవితం చిన్న జీవితం. దట్స్ ఇట్. లేని పోని వాటిని నెత్తిని పెట్టుకోకు. అనవసరమైన వాటిని నెత్తిని పెట్టుకోకు. అనవసరమైన వాటిని డిస్కస్ చేసి మనసు పాడు చేసుకోకు. నీకు విశ్వాసాన్ని భ్రష్టం చేసుకోకు. ఎంత ఎక్కువగా అనవసరమైన వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తావో అంత ఎక్కువగా నీ మనసు పాడు చేసుకుంటావు. అవసరమైనవేంటి? దేవుని యొక్క మాటలు, వాటి గురించి ఆలోచన చేయి. సై అంటే సై, డి అంటే డి. అది మన లక్ష్యం కాదండి. సై అంటే సై, కొట్టాడ కొట్రా. ఎందుకు చచ్చుకొత్తావు? ఎందుకు చచ్చుకొత్తావు? కొట్టించుకున్నదానికి వస్తున్నావు, కొట్టేదానికి కాదా. సై అంటే సై, డి అంటే డి. అబ్బో పోతావు. యేసు ప్రభు చెప్పాడా? సిలువేసే ముందు, తర్వాత ఆ గెడ్డం పీకే ముందు, ఒరే ద్రోహులారా అన్నాడా? పేతురుతో ఏం చెప్పాడు? పేతురు, నీ కత్తి వరలో పెట్టుకో. నేనిప్పుడు తండ్రిని వేడుకుంటే ఆ పరలోక సైన్యమే దిగొస్తుందయ్యా. నో, అది మన పద్ధతి కాదు. పగతో కాదో, ద్వేషంతో కాదో, ప్రేమతోనే ఏదైనా సాధించే జీవితం ఇది. నువ్వు తెలుసుకుంటే నీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్లు. జాగ్రత్తగా వినండి. పరలోకానికి నిన్ను, నీ కుటుంబానికి నడిపించే శక్తి ప్రేమలో ఉన్నది. ఏంటి? ఇది నీ యొక్క హృదయ పలక పైన రాసేసుకో ఈరోజు. నిన్ను, నీ కుటుంబాన్ని పరలోకానికి నడిపించే శక్తి దేనికున్నది? ప్రేమకున్నది. అలాగే పరలోకాన్ని పోగొట్టే శక్తి కక్షలకు, పగకు, అసూయకు, ద్వేషానికి, ఈ శరీర కార్యాలకు ఉన్నాయి. రెండూ శక్తులే. ఒక శక్తి, ప్రేమ అనే శక్తి నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. మిగతా శక్తులు నిన్ను నరకానికి నడిపిస్తాయి. ఏ శక్తి కావాలి నీకు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు. ప్రేమ ఉంటే అన్నిటినీ తాలును, అన్నిటిని ఓర్చుకొనును. తెలుసు కదా? కుటుంబాల్లో, సంఘాల్లో బంధాలున్నాయి, కానీ అనుబంధాలు లేవండి. ఏంటి? బంధాలున్నాయి కానీ ఉండవలసిన అనుబంధాలు కుటుంబాల్లో లేవు, వ్యక్తుల మధ్య లేవు, సంఘంలో కూడా లేదు. అక్రమం విస్తరించుల చేత ప్రేమ చల్లార్చిపోతుంది. ప్రేమ ఎప్పుడు లేదు ఈ దగ్గరలో. క్రమం లేనప్పుడు ప్రేమ ఉండదు. క్రమం ఉంటే, ఏ క్రమం? లోక క్రమం కాదు, బైబిల్ క్రమం. బైబిల్ క్రమం మనలో ఉంటే ఏమవుద్ది? ప్రేమ ఉంటుంది. అక్రమం ఉండటం వలనే సంఘాల మధ్యలో ఉండవలసిన ప్రేమ లేదు, విశ్వాసుల మధ్య ఉండవలసిన ప్రేమ లేదు, కుటుంబాల్లో ఉండవలసిన ప్రేమ లేదు. యేసు ప్రభు జీవితంలో ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఆయన్ని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను ద్వేషించిన వాళ్ళు ఉన్నారు. ఆయన్ని సమర్థించిన వాళ్ళు ఉన్నారు, ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా?
ఇప్పుడు నా ప్రశ్న, ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు? ఏమండి మౌనం అయిపోయారేంటండి? తనను సమ్మతించిన వారిని కోసం ప్రాణం పెట్టాడు, తనను వ్యతిరేకించిన వారిని కోసం కూడా ఏం చేశాడు? తన్ను ప్రేమించిన వారి గురించి ప్రాణం పెట్టాడు, తన్ను ద్వేషించిన వారి కోసం కూడా ఏం చేశాడు? తన కోసం ఏడుస్తున్న వారి కోసం ప్రాణం పెట్టాడు, తన్ని పొడుస్తున్న వారి కోసం కూడా ప్రాణం పెట్టాడు. పెట్టాడా లేదా? ఏడుస్తున్న వారు కొంతమంది ఏడుస్తున్నారు, అయ్యో. కొంతమంది ఏం చేస్తున్నారు? పొడుస్తున్నారు. ఏడుస్తున్న వారి కోసం ప్రాణం పెట్టాడు, పొడుస్తున్న వారి కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఇదండి క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనం కలిగి ఉన్నటువంటిది. అది శిష్యులకు ఉండవలసిన లక్షణం. బాప్తిసం తీసుకుంటే అది ఒక స్టెప్ అంతే. అదే గొప్పది అనుకోకు, అదే సర్వస్వం అనుకోకు. ఆ బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను సరాసరి వెళ్ళిపోతాను అనుకోకు. అది నీ బుద్ధిహీనత. బైబిల్ సరిగా అర్థం చేసుకోలేను. అందుకని ఒకడు తన సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించండి. ఎందుకు కొనసాగించాలండి? ఎందుకు రక్షణను కాపాడుకోవాలి? దేవుడు దాన్ని తీసేసుకోవడం. కానీ మన బుద్ధిహీనత వలన, మన శరీర కార్యాల వలన ఏమని చేస్తాం? మనం చేజేతుల వాటిని ఏం చేస్తామో పోగొట్టుకోండి. దేవుడు తీయడు. ఒకసారి మనకున్న ఈ శరీర లక్షణాలు, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్న మత్సరం, మనలో ఉన్న జారత్వం, మనలో ఉన్న చెడ్డ గుణాలన్నీ కూడా యేసు ప్రభు ఉచితముగా ఇచ్చిన రక్షణను మనం పోగొట్టుకునేదానికి. అంటే దాని అర్థం ఏంటి? రక్షించబడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకంలో నువ్వు వెళ్ళట్లేదు, దాని అర్థం ఏంటి? నరకానికి వెళ్తున్నాడు, రక్షణ కోల్పోయినట్టు. ఎలాగా? నీ చేజేతుల, దేవుని ద్వారా కాదు, దేవుడు ఇచ్చేశాడు. అర్థం చేసుకుందాం. అర్థం చేసుకోవాలంటే బైబిల్ మాటలు విను, బైబిల్ చదువు, బైబిల్ ధ్యానం చేయి. సమయం ఉన్నప్పుడల్లా దేవునికి మాటలు ముచ్చటించో. ఆఖరిగా గోరంత జీవితం ఏంటి? అంతే కదా? గోరంత జీవితం, కొండంత పంతం, పర్వతమంత పట్టింపు. ఏం సాధిస్తావు? ఏం సాధిస్తావు? ఘోరంత జీవితం, స్వల్ప జీవితం. కానీ కొన్నంత పంతం, అంతలో తాగావా? పర్వతం అంత పట్టింపు. ఎన్ని పెట్టుకొని హల్లెలూయా హల్లెలూయా. అబ్బో, ఎవరు మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను మోసం చేసుకో. కాబట్టి శరీర కార్యాలు మన జీవితాల్లో ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొనలేం. ఈ కార్యాలు నీలో ఉంటే ఎన్ని చర్చ్ సర్వీస్ కన్నారా, ఎంత పనైనా చేయి, నో యూజ్, నో యూజ్. ఇవన్నీ చూసి ఓ ఇచ్చేసావు కదా, ఇచ్చేసావు కదా, చేసావు కదా, ఓకే ఫైన్ ఫైన్, నేను తీసుకెళ్తానని చెప్పడు దేవుడు. ఆయన అడిగేది ఒకటే, ఆత్మఫలం ఉందా? శరీర కార్యాలు నీలో ఉన్నాయి. శరీర కార్యాలు ఉన్నాయా? అక్కడికి వెళ్ళిపో. పక్కన ఎడం వైపున ఉన్న గుంపు శపింపబడిన వారలారా, కుడివైపు ఆశీర్వదింపబడిన వారలారా. ఎవరు ఈ ఆశీర్వదింపబడిన వాళ్ళు? పరలోక రాజ్యములో ఉండే గుంపు.
ఈ పరలోక రాజ్యములో ఉండే గుంపు ఎవరు? ఆత్మఫలము కలిగి ఉండే గుంపు. ఆత్మఫలం ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఈ 9 ఉంటే ఆత్మఫలం. ఈ 9లో ఒకటి లేకపోయినా ఆత్మఫలం నీలో లేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమున్నట్టు? శరీర కార్యాలు ఉన్నట్టు. అందుకనే శరీర కార్యాలు ఆత్మ అంత పక్కపక్కనే ఉంటాయి. ఉంటే ఆ గ్రూప్ అయినా, లేకపోతే ఈ గ్రూప్ అయినా. ఏ గ్రూప్? నువ్వే ఆలోచన చేయి, నువ్వే ప్రశ్నించుకో. సూటి ప్రశ్న అడుగుతాను ఇప్పుడే. నీ మరణం వస్తే ఎక్కడికి వెళ్తామని గ్యారెంటీ నీకుందా? ధైర్యంగా చెప్పగలవా? నేను పరలోక రాజ్యంలో దేవునికి నిత్య శాంతిలో నేను ఉంటానని చెప్పగలవా? చెప్పే దమ్ము, ధైర్యం, తాకత్తు ఉందా? ఇంకెందుకండి చర్చికి రావటం? ఇంకెందుకండి బైబిల్ చదవటం? ఎన్ని ప్రసంగాలు విన్నామండి? ఎన్ని ప్రసంగాలు విన్నాం? ఎన్ని విన్నాం? ఈ కాలక్షేపం కోసం చర్చకు వచ్చేది మనం కాదే. టైంపాస్ కోసం కాదు, ఏదో సాంప్రదాయం కోసం కాదు. ఒకే ఒకటి, దేవుడు చెప్పినట్టు నడుచుకునేదాన్ని. ఈ లోకంలో ఉన్నప్పుడు తప్పిపోతాం. తప్పిపోతున్నప్పుడు దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి? ఆ తప్పు వదిలేయి, తప్పు దిద్దుకో, సరి చేసుకో. అప్పుడేమవుద్ది? అకౌంట్ క్లియర్ చేసుకో. దేవుడు పిలిస్తే సంతోషం వెళ్ళిపోవచ్చు. తెలియదు కదా? ఎవరైనా చెప్పగలరా? బైబిల్ చెబుతుంది ఈరోజే మంద, రేపు మంద కాదు. రేపేమి సంభవించిందో మనకు తెలియదు. దేవుని చిత్తమైతే రేపు బతుకుతాం. ఒకవేళ దేవుని చిత్తంలోనే ఇదే లాస్ట్ రోజు అనుకో నా లైఫ్లో, దేవుడు లెక్క వేస్తాడు, ఆల్రెడీ క్లియర్ చేస్తాడు. ఓవర్. నైట్ 10 o'clock 10 minutes అన్నాడు అనుకో, క్లోజ్. ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ నేనేం చేయలే, వెళ్ళిపోవాలి తప్పమని. మా కూతురు ఉంది, మా కోడలు ఉంది, మా కొడుకు ఉన్నాడు, మా సంఘం ఉంది, నాయన ఉంటాను ఇక్కడే, కొంచెం టైం ఇయ్యి. టైం అయిపోయింది, వచ్చే క్లోజ్. డబ్బు ఆపదు, బంధువులు ఆపరు, ఎవరు ఆపరు. నేను మరణాన్ని ఎవరు ఆపరు. నీకు నువ్వు కూడా ఆపుకోలేవు. అందుకనే మన జీవితాల్లో ఏం చేద్దాం? శరీర కార్యాలు లేకుండా జాగ్రత్త పడదాం.